ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు చేసిన విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఓట్ల చోరీ ఆరోపణల వేళ ఇవాళ ఈసీ ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఓట్ల అవకతవకలపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇవ్వబోతోంది ఈసీ. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభిస్తున్న రోజే ఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని ఈసీ ఇప్పటికే తప్పుపట్టింది. తప్పుడు కథనాలకు కారణమయ్యే ప్రచారాన్ని చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది ఈసీ. ఇక మరోవైపు ఓటర్ల జాబితాలో తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టింది. అటు గత ఎన్నికల ఓటర్ల ఖాతాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ చెప్పడం సరికాదని పేర్కొంది ఈసీ. ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా తయారు చేస్తామని, ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయని తెలిపింది. ముసాయిదా ఓటర్ లిస్ట్ తర్వాత అభ్యంతరాలను లేవనెత్తాలని, కానీ కొన్ని పార్టీలు తగిన సమయంలో ఓటర్ లిస్టును తనిఖీ చేయలేదని, ఈ తేడాలకు రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించింది ఈసీ. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు జాబితాలను నిశితంగా పరిశీలించకపోవడమే ఈ లోపాలకు కారణమని పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాలను డిజిటల్ పేపర్లో ప్రచురించి అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఓటర్ల జాబితాలను ఈసీఐ వెబ్సైట్లో కూడా ప్రచురించామని పేర్కొంది.